అంటే హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు అంటే ముఖ్యంగా ఓన్లీ తెలంగాణ విషయానికి వస్తే కొంతమంది ముఖ్యంగా అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత మగపిల్లలు హైదరాబాద్ని ఇష్టపడడానికి కారణం ఏంటంటే దాంట్లో ఒకనొక రీజన్ ఒక ఫ్యాక్టర్ పెళ్లి కూడా అవుతుంది. ఎందుకంటే అబ్బాయిలు హైదరాబాద్లో ఉంటేనే మేము పెళ్లి చేసుకుంటాము అనే దాకా కూడా వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు ఢిల్లీ అని ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక నగరానికి గనక అన్ని రకాల సదుపాయాలు ఉన్నట్లయితే ఆర్థికంగా పెరిగే అవకాశం ఉన్నది, మరి మౌలిక సదుపాయాలు బాగున్నాయి, జీవన ప్రమాణాలు బాగున్నాయంటే ఇప్పుడు ఏ సిటీలో ఉన్నది హాయిగా ఉంటారు కదా. అవును. ఇప్పుడు ఉదాహరణకు స్టార్ బక్స్ ఉన్నది, ఎక్కడ సిఆర్టీలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ఉన్నది, ఎక్కడ సిఆర్టీలో ఉన్నారు. బోయింగ్ ఉన్నది సిఆర్టీలో పెట్టారు. ఇది మహానగరం కాదు, ఇప్పుడు పెరుగుతోంది కానీ చిన్న టౌన్ అది. లేకపోతే ప్రపంచంలో చాలా పేరొందినటువంటి అపర కోటేశ్వరుడు, చాలా వదాన్యుడు మన వారన్ బఫెట్ ఉన్నాడు. ఎక్కడ? ఒమాహా నెబ్రాస్కా. ఎవరికి తెలియదు అక్కడ. ఒమాహా నెబ్రాస్కా ఎవరికి తెలియదు ఎక్కడుందో. ఆయన చూడడం కోసం నా పోవాలి తప్ప ఎవడు పట్టించుకోడు. కానీ వాళ్ళ జీవితాల్లో తేడా లేదు. మీరు న్యూయార్క్లో ఉన్నా, షికాగోలో ఉన్నా, లేకపోతే లాస్ ఏంజలస్లో ఉన్నా, ఒమాహా నెబ్రాస్కాలో ఉన్న జీవితంలో తేడా ఏం లేదు. ఆ సదుపాయాలు అవకాశాలు కల్పించినప్పుడు మీరు ఎక్కడుంటే అదే స్వర్గం. ఆ పరిస్థితి తీసుకురావడం సాధ్యం. అది ఎప్పుడైతే లేదో అంతా హైదరాబాద్లోనే మీకు కనిపిస్తున్నదో, బెంగళూరులోనే కనిపిస్తుందో, అక్కడికి వెళ్ళినవాడు బాగుపడతాడు, వెళ్ళినవాడు నష్టపోతాడు. అంచేత ప్రభుత్వానికి పాత్ర ఏమిటంటే ఒక ఆర్థిక వ్యవస్థను పెంచే బాధ్యత ప్రభుత్వం కాదు తీసుకోవాల్సింది, మార్కెట్. కానీ మార్కెట్కి అనుకూలంగా మౌలిక సదుపాయాల కల్పన, టౌన్ ప్లానింగ్, విద్య, ఆరోగ్యము, ప్రొడక్టివిటీ, పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం ఉంటే జనం చూసుకుంటారు ఎక్కడని చెప్పేసి. ఎందుకంటే మీరు 10 ఏళ్ల క్రితం కూడా ఇదే మాట చెప్పారు, స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఇదే మాట చెప్తున్నారు. ఎందుకు దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు? మనకేంటంటే ఇంకా రాచరిక స్వభావం పోలా. రాజధానిలో నేనుంటాను కాబట్టి నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా రాజధాని చుట్టే మొత్తం జరగాలి, మిగతా నేను అవసరం. జాతీయ స్థాయిలో ఆలోచన ఉన్నది, రాష్ట్రాల్లో ఆలోచన ఉంది. జాతీయ స్థాయిలో కూడా మీరు గమనించారు లేదు, ఢిల్లీ ఒకప్పుడు ఆర్థికంగా పెద్ద కేంద్రంగా అంతా ముంబై, ఇప్పుడంతా ఢిల్లీ అయిపోయింది. ఎందుకని? ఢిల్లీకి ప్రత్యేకంగా ఏమన్నా కొత్తగా వనరులు, దేశ రాజధాని కాబట్టి ఇంటలెక్చువల్ క్యాపిటల్, మేధాశక్తి అంతా ఢిల్లీకి తరలిపోయింది. విద్య ఢిల్లీకి తరలిపోయింది. సాంస్కృతికంగా ఢిల్లీ తరలిపోయింది. పరిశ్రమలు వగైరా ఢిల్లీ చుట్టుపక్కల బాగుపడడం మంచిది, నేను అభినందిస్తాను. కానీ ఢిల్లీయే లోకం అయితే దేశం ఏమవుతుంది? మీరు ఎక్కడుంటే అది లోకం కావాలా. పల్లెటూరులో కాలేకపోవచ్చు, కానీ ఆ దగ్గరలో అక్కడ లోకం కావాలా. అందులో పూర్వంతో పోలిస్తే కొన్ని అవకాశాలు వచ్చినాయి మనకి. ఇప్పుడు టెలిఫోన్లు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అదృష్టం కొద్దీ చాలా కాలం ఫోన్లు కూడా అందకుండా చావగొట్టాం ఈ దేశ ప్రజల్ని. ఈవేళ దేశంలో అందరికీ అన్ని చోట్ల మారుమూల గ్రామాల్లో ఉన్న టెలిఫోన్లు అందుతున్నాయి, డిజిటల్ టెక్నాలజీ అందుతుంది, యూపీఐ లాంటివి అందుతున్నాయి. విద్యుత్ కూడా కొంచెం పూర్వం కంటే చాలా బాగుపడింది, ఇంకా బాగుపడుతోంది, అంతవరకు ఉంది. కానీ మిగతా కూడా చేయాలి. రవాణా, మంచి క్వాలిటీ ట్రాన్స్పోర్టు, రోడ్లు, అక్కడే ఉపాధి కల్పన అవకాశాలు, స్టామ్ వాటర్ డ్రైనేజ్. వర్షం వస్తే వరదలు వస్తే ఎందుకుంటారు అక్కడ? స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఏర్పాట్లు, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, ఉపాధి కల్పించే అవకాశాలు, విద్య, ఆరోగ్యం, ఇవి ఏర్పాటు చేస్తే ఎక్కడుంటే అక్కడ లోకం అవుతుంది. అలా లేకపోతే అందరూ ఒక ఊరికి రావాలంటే ప్రపంచంలో మీరు మిగతా దేశాలు చూడండి, మహానగరాలన్నీ కూడా చిన్నవి అవుతున్నాయి. ఇప్పుడు టోక్యో ఒకప్పుడు 1,20,00,000 జనాభా, ఇప్పుడు టోక్యో తగ్గుతుంది, జనాభా పెరగటలా. లండన్ తగ్గుతోంది, న్యూయార్క్ తగ్గుతోంది. ఎప్పుడు 70 లక్షలు చెప్తుంటాం న్యూయార్క్ జనాభా. హైదరాబాద్ న్యూయార్క్ అంటే చాలా పెద్దది. ఇప్పుడు మనం 20 లక్షలు ఉన్నప్పుడు న్యూయార్క్ 1,00,00,000 జనాభా. ఓకే. ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే డీకాన్సన్ట్రేషన్, ఎక్కడెక్కడ జీవన ప్రమాణాలు బాగుండేట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఎంత ఒక స్థాయి వరకు నగరాలు పెరగాలి, కొన్ని నగరాలు ఉండాలి, దాన్ని ఎవరు కాదంటారు, క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు. అవి ఉన్నప్పుడు రకరకాల పెట్టుబడులు వస్తాయి. కానీ ఒక స్థాయి దాటితే డిస్ఫంక్షనల్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, క్రైమ్ పెరుగుతుంది, జనసమర్థం రద్దీ పెరుగుతుంది, ట్రాఫిక్ అంతా గందరగోళం అయిపోతుంది, జీవన ప్రమాణాలు అన్నమాట. బాంబే ఒకప్పుడు గొప్పగా అనుకునేవాళ్ళం, ఇప్పుడు బాంబే ఎవరికి అంత ఉత్సాహం లేదు. ఎందుకని? జీవితం నరకంగా అనిపిస్తుంది. గొప్ప నగరం అది, అన్ని రకాల గొప్ప నగరం. కానీ ఆ రద్దీ కానీ, లేకపోతే హౌసింగ్ ప్రాబ్లం కానీ, ఎక్కడో ఉంటే రోజు కమ్యూట్ చేయడం కానీ, అవకాశం వస్తే ఇంకో సీట్లు ఉండాలనుకుంటాం. అంచేత మీరు సౌకర్యాలు కల్పిస్తే, ఆర్థిక అవకాశాలు ఉంటే మనం ఎక్కడుంటే అదే స్వర్గం. ఓకే సార్. అండ్ దీంట్లో భాగంగా ఇంకొకటి, ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది నాకు. మరి అది రాజకీయంగా ఒక స్లోగన్ తొగ్గులకలాగా తీసుకొచ్చారు. ఓకే, ఫ్రాంక్గా మాట్లాడతాను. ఎస్ ప్లీజ్. ఇప్పుడు ప్రభుత్వాలు, ఒక పార్టీ మారచ్చు, మంత్రివర్గం మారచ్చు, కానీ ప్రభుత్వం శాశ్వతమైనది.
రాజధాని రోజుకొకటి మార్చేది అది తుగ్లక్ ఆలోచన. రాజధాని కంటే ముఖ్యమైన విషయం నేను ఇందాక చెప్పాను, మహానగరాలు అవసరం, వద్దనట్లా నేను. కానీ మహానగరాలను పెంచడమే మార్గం కాదు అంటున్నాను, ఒక్కటే చాలదు అంటున్నాను. ఎస్, అవును. మనకి ఎప్పుడైతే గ్రీన్ ఫీల్డ్ సిటీ, మనకి మన దేశమే ప్రాచీనమైన దేశం ఇది. అమెరికా లాగా కొత్తగా అక్కడ ఏమీ లేని ఎడారుల్లోనో లేకపోతే అడవుల్లోనో కొత్తగా వచ్చిన పట్టణాలు కాదు, కొన్ని వందలేళ్ల పట్టణాలు గ్రామాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఏమవుతుందంటే ఇరుకైనటువంటి సందులు గొంతులు. ఎందుకంటే ఇవాటి భవిష్యత్తును ఆలోచించి ఆనాడు టౌన్ ప్లానింగ్ జరగల 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం. అందుకని ఏ ఊరు పోయినా ఏ చిన్న టౌన్ పోయినా కూడా రోడ్డు ఇట్లా 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 మీద తిరుగుతూ ఉంటుంది. మరి 6 అడుగులు చోట ఉంటుంది, 10 అడుగులు చోట ఉంటుంది. అక్కడ మీరు ఇళ్ళన్నీ కొట్టేసి కొట్టి సాధ్యమా ఇంత జనసాంతం ఉన్న సమాజంలో? అందుకని గ్రీన్ ఫీల్డ్ సిటీస్ కావాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్టుబడులు కావాలి, మరుగు సదుపాయాలు కావాలి, మరి టాలెంట్ రావాలి అని చెప్పి గ్రీన్ ఫీల్డ్ సిటీస్ కావాలి. హైదరాబాద్లో కోర్ ఏరియాని ఎవరో బాగు చేయాలా? మీరు చూసేలా గమనించారా? కోర్ ఏరియాలో మీకు ఒకప్పుడు చార్మినార్ కేంద్రం, తర్వాత ఆబిడ్స్ కేంద్రం, పంజాగుట్ట కేంద్రం. ఈ కోర్ ఏరియాలో పెద్దగా మార్పులు, రోడ్డు కొంచెం విశాలమైన తప్పితే ఎక్కడొచ్చింది మార్పు? హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వగేరా. అదేమిటి పేరు హైదరాబాద్ అంటున్నాం కానీ గ్రీన్ ఫీల్డ్ సిటీ, పుష్కలంగా భూమి ఉన్నది, అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయిలో మనం కల్పించాం, పెట్టుబడులన్నీ వచ్చినాయి మనకి. అమరావతి అనేది ఆ రకంగా పెట్టుబడిని ఆకర్షించడం కోసం గ్రీన్ ఫీల్డ్ సిటీ. అది రాజధాని కాదా అని తర్వాత చూద్దాం. అసలు ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. అందున మరి బాగా జనసాంద్రత ఉన్న ప్రాంతంలో, వ్యవసాయం బాగా ఉన్న ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దేశంలో మొట్టమొదటిసారిగా పూలింగ్ చేశారు. దాన్ని అవకాశంగా తీసుకుని అందులో ఆ ప్రాంతంలో హింటర్లాండ్ అంతా కూడా మంచి వ్యవసాయంలో సర్ప్లస్ ఉన్నది, ఆ ప్రజల్లో మేధస్సు ఉన్నది, నైపుణ్యం ఉన్నది, ఎదగాలన్న తపన ఉన్నది, రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నది. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు దండం పెట్టి దాన్ని ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని కాలరాచి దానికి అదేమంటే రాజకీయంగా స్లోగన్స్ తీసుకొచ్చి 3 రాజధానులు, ఒక మాట మరో మాట, ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి ధోరణులు. అది కాదు పరిష్కారం. నేను ఇందాక చెప్పాను, చిన్న పట్టణాలు ఖచ్చితంగా పెరగాలి. ఒక అమరావతి పెరిగితే, ఒక హైదరాబాద్ పెరిగితే చాలదు, కానీ అమరావతి పెరగాల. అదే సమయంలో ఈ రెండు కన్ఫ్యూజన్ ఉండకూడదు. మహానగరాలు లేకుండా, గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకుండా అంతర్జాతీయ స్థాయిలో మీకు పెట్టుబడులు, టాలెంట్ రావు. ఎందుకు వస్తాడండి? ఏ కుటుంబం అయినా కూడా, మీరు అమెరికాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, ఇంకో చోట ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రావాలని చెప్పంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందని నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? ఏదో కంపెనీ వారు నాకు ఏమని చెప్తున్నారు అంటే, ఫలానా రంగంలో కీలకమైన చాలా టెక్నాలజీ రంగంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ప్రపంచంలో ఎవరైనా సరే తీసుకొద్దాం అనుకుంటే పెద్ద సమస్య అవుతుంది, ఇండియాకి వచ్చి ఇక్కడ ఉండడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరున్నారో అని అడుగుతున్నారు. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఎందుకు వస్తుంది మీకు? ఆ మనుషులు ఎందుకు వస్తారు? వాడికి ఎక్కడైనా ఉండొచ్చు, న్యూయార్క్లో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, ప్యారిస్లో ఉండొచ్చు, ఇండియాకి ఎందుకు రావాలి? మీరు వాతావరణం సృష్టించాలి. అదే సమయంలో చిన్న పట్టణాలను పెంచాలి. ఒకటి గోదావరి శత్రువు కాకూడదు. అంతేగాని ఒక ప్రభుత్వం వచ్చి రాజధాని తీసిపారేశాను, 3 రాజధానులు చేశాను, ఇంకోటి వచ్చి 3 తీసిపారేశాను, ఇంకోటి చేశాను, తమాషా అనేది ఏమన్నా ప్రతి 5 ఏళ్ళగా మారిపోతుంటే? తొగ్గులకు ఎందుకు గుర్తుంచుకున్నాం మనం? గొప్పవాడిని గుర్తుంచుకున్నామా? తిక్క వేషాలు వేశాడు. తిక్క వేషాలు తప్ప దీనిలో పరిపాలన లేదు.